ఫిలిప్పీన్స్లో సునామీ భయం ఇంకా ప్రజల్ని వణికిస్తోంది. ఇప్పటికే సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తెల్లవారుజామున 5:07 సమయంలో 7.8 తీవ్రతతో భూకంపం నమోదైంది. తరచుగా భూకంపాలు వస్తూ ఉంటాయి, కానీ నమోదైనటువంటి భూకంప తీవ్రత అంతా ఇంత కాదు. ఏకంగా బిల్డింగ్లన్నీ కింద నేలమట్టమైపోయాయి. చాలా ప్రాంతాల్లో అగమ్య గోచరణ పరిస్థితి నెలకొంది. సో ఇది సముద్ర గర్భంలో రావడంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు ఫిలిప్పీన్స్ అధికారులు, అక్కడి ప్రభుత్వం. దీంతో అక్కడి ప్రజలు అప్రమత్తమయ్యారు, అలర్ట్ అయిపోయారు, భయాందోళనకు గురవుతున్నారు. ఇంకా సునామీ భయం కలుగుతూనే ఉంది పబ్లిక్లో. సో రాకసి అలలు భయపెడుతూ ఉన్నాయి. తీర ప్రాంతాల్లో కిలోమీటర్ మేర సముద్రం ముందుకు దూసుకొచ్చింది. పలవాన్ తీరంలో 1 నుంచి 3 మీటర్ల మేర అలలు ఎగిసిపడుతూ ఉన్నాయి. ఇక ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళనలో స్థానికులంతా ఉక్కిరిబిక్కిరిగా ఉన్నారు. ఇక భూకంపం తాటికి ఇప్పటికే 35 మంది మరణిస్తే 200 మందికి పైగా గాయాలయ్యాయి. అండ్ వేలాది కుటుంబాలు నిరాశ్రయులైపోయారు. ఇక 10,000 మందికి సురక్షిత ప్రాంతానికి తరలించారు. భవనాలు, రహదారులు, వంతెనలకి భారీ నష్టం వాటిల్లింది. 7.8 తీవ్రతతో భూకంపం నమోదైంది. జనరల్ శాంటోస్ ప్రాంతంలో కొన్ని బిల్డింగ్లన్నీ కుప్పకూలిపోయాయి. విజువల్స్ చూస్తున్నాం మనం. నిన్న తెల్లవారుజామున అక్కడి కాలమానం ప్రకారంగా 7:37 సమయానికి బిల్డింగ్లన్నీ కుప్పకూలిపోయాయి. ఆ విజువల్స్ మనం చూడవచ్చు. 7.8 తీవ్రతతో నమోదైనటువంటి ఆ భూకంపం ఒక్కసారిగా షాక్ గురి చేసింది. అందరూ కూడా ఆ తీవ్రతను ఎవరు గమనించలేకపోయారు. అంతటి తీవ్రతగా నమోదైంది. స్కూల్లో ఉన్న పిల్లలు నేలపై పడుకోవడాలు, ఆ భూమంతా అలా ఊగడాలు, తర్వాత బిల్డింగ్లు ఎక్కడెక్కడ కుప్పకూలిపోవడాలు, పలు ప్రాంతాల్లో ప్రజలంతా ఉక్కిరిబిక్కిరైపోవడాలు, నివాసాల్లో ఉన్నవారు ఉన్నట్టుగానే ఆ రకంగానే ఇబ్బంది పడిపోయి ఆ శిథిలాల కింద ప్రాణాపాయ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళు. ఎయిర్పోర్ట్లో కూడా, ఫిలిప్పీన్స్ ఎయిర్పోర్ట్లో కూడా ఇదే రకమైన భయానకమైన పరిస్థితి నెలకొన్నాయి. ఫిలిప్పీన్స్ ఎయిర్పోర్ట్లో కూడా భయాందోళన రేకెత్తించే విధంగా పరిస్థితి నెలకొంది. అక్కడ పైన ఆ స్లాబ్ అంతా ఊడి పడిపోలాలు, తర్వాత ఒక విపత్కర పరిస్థితి అయితే ఉంది. చాలా భయంకరమైనటువంటి భూకంపంగానే అక్కడ ప్రజలు అభివర్ణిస్తున్నారు. ఈ భూకంపం తాలూకు సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇప్పటికీ ఇంకా సునామీ హెచ్చరికలు కొనసాగుతూనే ఉన్నాయి. 1 నుంచి 3 మీటర్ల ఎత్తు వరకు అల్ల ఎగిసి పడుతూ ఉన్నాయి. మరోవైపు అటు సముద్రం కూడా సుమారుగా కిలోమీటర్ మేర ముందుకు దూసుకొచ్చింది. సో 35 మంది చనిపోతే 200 మందికి గాయాలయ్యాయి. కొన్ని వేలాది మంది నిరాశ్రయులు అయిపోయారు. బిల్డింగ్స్ కొలాప్స్ అయిపోయాయి, రెస్టారెంట్స్ కొలాప్స్ అయిపోయాయి, స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, ఎయిర్పోర్ట్, రైల్వే బ్రిడ్జెస్, అనేక రకాలుగా ఫ్లైఓవర్స్ అన్నీ కూడా పూర్తిగా శిథిలావస్థలో ఉన్నట్టుగా ఇప్పుడు అవన్నీ కూడా ఒక్కసారిగా ఊగి క్రాక్స్ ఇచ్చి కొన్ని కూలిపోతే ఇంకొన్ని ఆ క్రాక్స్ ఇతరత్ర ఇబ్బందికర పరిస్థితి అయితే ఉన్నాయి. సో ల్యాండ్ స్లైడ్స్ కూడా అయ్యాయంట. సరంగని ప్రావిన్స్ దగ్గర ల్యాండ్ స్లైడింగ్ కూడా అయింది. కొండ చెరువులు విరిగిపడ్డాయి. సో పవర్ లేదు. మిడానో ప్రాంతంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. సో వాల్కెనాలజీ, సిస్మాలజీ అధికారులు సునామీ హెచ్చరికలను కూడా జారీ చేస్తారు. కాబట్టి ఆ సునామీ హెచ్చరికల నేపథ్యంలో 10,000 మంది సామాన్య ప్రజల్ని అక్కడి నుంచి దూర ప్రాంతాలకు తరలించారు. అండ్ యాజ్ ఆఫ్ నౌ ఈ రోజుకి ఇంకా సునామీ హెచ్చరికలు కొనసాగుతూనే ఉన్నాయి. ఫిలాక్స్ అనేది ఫిలిప్పైన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాల్కెనాలజీ అండ్ సిస్మాలజీ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇంకా అక్కడ సునామీ హెచ్చరికలు కొనసాగుతూనే ఉన్నాయి. 6 కోస్టల్ లొకేషన్స్లో ఈ ఎర్త్క్వేక్ తాలూకా పర్యవసానాలు ఉన్నాయి. ఇండోనేషియా, కంబోడియా ఈ ప్రాంతాల్లో కూడా ఒక్కసారిగా భూమి వణికింది. అక్కడ కూడా ప్రకంపనలు రేకెత్తించాయి. సో ఇప్పటివరకు 130 ఆఫ్టర్ షాక్స్, మోర్ దాన్ 130 ఆఫ్టర్ షాక్స్ హ్యావ్ బీన్ రికార్డెడ్ సో ఫార్. సో మోస్ట్ ఆఫ్ దెమ్ వర్ 6.0 అండ్ అబోవ్, 6.0 కంటే అతి ఎక్కువగా ఉన్నవే. ఇక పబ్లిక్ అంతా ఏం చేస్తున్నారంటే చెట్లలోకి వెళ్ళిపోయి, అంటే అటవీ ప్రాంతం చెట్ల మధ్యలోకి వెళ్ళిపోయి అక్కడ డేరాలు వేసుకొని, తమ ఇల్లు కుప్పకూలిపోయిన వారు, ఇల్లు మొత్తం కూడా ధ్వంసమైన వారు డేరాలు వేసుకొని అక్కడే ఉంటూ, అక్కడే వండుకుంటూ అక్కడే ఉంటూ ఉన్నారు. సో ఇంకా ఈ సిచ్యువేషన్ కంట్రోల్లోకి రాలేదన్నట్టు తెలుస్తోంది. యాజ్ ఆఫ్ నౌ ఇంకా సిచ్యువేషన్ కొనసాగుతూనే ఉంది. సో ప్రజెంట్ ఎక్కడ చూసినా కూడా దాని తాలూకా పర్యవసానాలు కనబడుతున్నాయి ఫిలిప్పీన్స్లో. ఒకసారి ఆ విజువల్ చూద్దాం.
Wasak na, wasak. Boss, may medic, boss. Oh, medic ta, wala. Oh, pasok lang. Wasak na. మరోవైపు ఆ సముద్రపు అలలు ఎగిసిపడడం కూడా లైట్ సైడ్ విజువల్లో చూస్తున్నాం. సముద్రం సుమారుగా కిలోమీటర్ మేర ముందుకు వచ్చింది. అలలు కూడా ఎగిసిపడుతున్నాయి. 1 నుంచి 3 మీటర్ల ఎత్తులో సముద్రపు అలలు ఎగిసిపడుతూ ఉన్నాయి. రాకసి అలలు ఎగిసిపడుతూ ఉన్నాయి. ఫిలిప్పైన్స్లో ఇంకా ఆ సునామీ సంబంధించి హెచ్చరికలు కొనసాగుతున్నాయి. సో భూ ప్రకంపనల తాలూకా భయాన్ని ఇంకా ఫిలిప్పైన్స్ ప్రజలు వదిలిపెట్టలేరు. ఇంకా భయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఒక్కసారిగా ఆ భూమి వనకడంతో రోడ్లపైకి వచ్చేసారు. తెల్లవారుజామున 7 గంటల 35 నిమిషాల సమయానికి యాజ్ పర్ ఫిలిప్పైన్స్ టైమింగ్ అక్కడి కాలమానం ప్రకారంగా ఇది జరిగింది. సో అక్కడ ఎఫెక్ట్ అయినటువంటి ప్రాంతాలు ఎక్కువగా జనరల్ శాంటోస్, ఆ సిటీ మొత్తం కూడా ఇప్పుడు భూకంపం తాలూకు సిచ్యువేషన్తో వణికిపోయింది. కుప్పకూలిపోయే బిల్డింగ్లన్నీ కూడా. ఇంకోటి సారంగని ప్రావిన్స్, ఈ ప్రాంతంలో ల్యాండ్ స్లైడ్స్, కొండ చర్యలు విరిగిపడ్డాయి. మెడనౌ ప్రాంతంలో కూడా ఇదే రకమైన సిచ్యువేషన్ ఉంది. దబావో సిటీ స్ట్రాంగ్ షేకింగ్, అంటే ఈ ప్రాంతంలో ఎక్కువగా భయంకరమైనటువంటి కుదుపుల్లోనయ్యాయి. సో ఇది ఎక్కువగా రిచెస్ట్ ఆ ఫిలిప్పైన్స్ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి నగరంగా, ఎత్తైన బిల్డింగ్స్ ఉన్నటువంటి నగరంగా దబావో సిటీ ఉంది. అక్కడ కూడా ఈ బిల్డింగ్స్ అన్ని కుప్పకూలిపడాలు, క్రాక్స్ ఇవ్వడాలు, బ్రిడ్జెస్ కొలాప్స్ అవ్వడాలు, ఎయిర్పోర్ట్ అండ్ రోడ్డు ఫ్లైఓవర్స్ అన్ని కూడా క్రాక్స్ ఇవ్వడాలు కొంత ఆందోళన గురి చేస్తున్నాయి. సునామీ హెచ్చరికలను జారీ చేసిన తర్వాత ఇప్పుడు పబ్లిక్ అంతా కూడా మరోసారి భూకంపం వచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా భావించి చాలామంది, అంటే 2 లక్షల మందికి ఎఫెక్ట్ అయింది. ఈ డైరెక్ట్ భూకంపం ఎఫెక్ట్ అనేది 2 లక్షల మంది పైన ప్రభావం చూపించింది. వీరంతా కూడా సేఫ్ జోన్స్కి వెళ్ళారు. కొంతమంది ఆ శిథిలాల కింద పడిపోయి చనిపోయారు. ఇంకొంతమందికి గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అతి కొద్దిమంది వ్యవసాయ క్షేత్రాల్లోకి, పంట పొలాల మధ్యలోకి, చెట్ల మధ్యలోకి వెళ్ళిపోయి అక్కడ చిన్న చిన్న డేరాలు వేసుకొని ఉంటున్నారు. సో అక్కడ ఉండడానికి గల కారణం ఒకవేళ నిజంగానే కుప్పకూలిపోయిన చెట్లు అయితే విరిగిపడవు అంత ఈజీగా. సో బిల్డింగ్లు అన్నీ కూడా క్రాక్ ఇచ్చి కుప్పకూలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి మధ్యలో నుంచి దూరంగా వెళ్ళిపోయి ప్రాణాలు దక్కించుకోవాలన్నట్టుగా వారంతా భావిస్తూ ఉన్నారు. సో విజువల్స్ మనం చూడొచ్చు, ఒక బ్రిడ్జ్ అది. సో బ్రిడ్జ్ దగ్గర రికార్డ్ అయినటువంటి దృశ్యాలు. సముద్రం చూడండి, సముద్ర పొలాలు ఎలా ఎగిసిపడుతున్నాయో. కొన్ని మీటర్ల ఎత్తులో, కొన్ని కిలోమీటర్ల మేరకి ముందుకు దూసుకొచ్చిన సముద్రం, మరోవైపు కొన్ని మీటర్ల ఎత్తులో 1 నుంచి 3-4 మీటర్ల ఎత్తులో సముద్ర పొలాలు ఎగిసిపడుతూ ఉన్నాయి. సో ఒక్కసారిగా ఆ సిచ్యువేషన్ చూడొచ్చు. అంటే న్యాచురల్ కెలమిటీస్, ప్రకృతి వైపరీత్యం ఎలా విపత్తు తలెత్తుతుందనేది దీనికి నిదర్శనంగా ఈ సముద్ర పొలాలు చూడొచ్చు. సో ఇంకోవైపుగా ఆ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. సో ఇటువంటి రాకసి అలలే ఇప్పుడు ఫిలిప్పైన్స్ ప్రజల్ని భయపెడుతూ ఉన్నాయి. సో ఫిలిప్పైన్స్ సంబంధించినటువంటి పబ్లిక్ అంతా కూడా సురక్షిత ప్రాంతాలకి ఆల్రెడీ మూవ్ అయిపోతున్నారు. సో ఇంకోవైపుగా వారంతా కూడా భయాందోళనకు గురైపోయి వారంతా సేఫ్ జోన్ వెతుకుతూ ఉన్నారు. కొంతమంది ఏమో ఇంకా గత్యంతరం లేదు, నిరాశ్రయులు అయిపోయారు. ఎటువంటి సహాయం లేదు, ఏం చేయలేక దిక్కుతోచిన పరిస్థితుల్లో కొన్ని చెట్ల మధ్యలోకి వెళ్ళిపోయి డేరాలు వేసుకొని బతుకుతూ ఉన్నారు. అటవీ ప్రాంతం మధ్యలో వారంతా డేరాలు వేసుకొని బతుకుతూ ఉన్నారు. సో రాకసెల్లకు సంబంధించి ఆ విజువల్ చూస్తున్నాం. సో సముద్ర గర్భంలో జనరల్ శాంటోస్కి సమీపంగా మిడనౌ ఐలాండ్కి కింద సౌత్ వెస్ట్లో సముద్ర గర్భంలో 7.8 తీవ్రతతో నమోదైంది ఈ భూకంపం. సో 10 రెక్టార్ స్కేల్ పైన 7.8 తీవ్రతతో 10 కిలోమీటర్ల దగ్గర భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దాని తాలూకా పర్యావసనాలు. సో టెక్టానిక్ ప్లేట్స్ మీ అందరికీ తెలిసిందే. చాలా సందర్భాల్లో ఈ భూకంపాలు వచ్చినప్పుడు ఉదాహరణ మేము చెప్తూనే ఉన్నాం, టెక్టానిక్ ప్లేట్స్ అని. అంటే భూమి పొరల్లో వచ్చినటువంటి కదలికల నేపథ్యంలోనే ఇటువంటి మాదిరిగా ఇంత భయంకరమైనటువంటి భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. సో ఫిలిప్పైన్స్లో తరచుగా భూకంపాలు వస్తుంది. ఒక్కరోజే సుమారుగా 9 సార్లు భూమి కంపించినట్టు తెలుస్తుంది. దాంట్లో 4 రిక్టార్ స్కేల్ పై 4కు పైగా తీవ్రత 6 సార్లు వచ్చింది. మిగిలినవన్నీ కూడా 2.1, 3.4 అలా వచ్చాయి. సో ఇప్పుడు నమోదైనటువంటి 7.8 తీవ్రతనే అతి భయంకరంగా ఉంది. దీంతో ప్రభావంతోనే సునామీ హెచ్చరికలను జారీ చేస్తామని చెప్పి ఫిలిప్పైన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాల్కనాలజీ అండ్ సెస్మాలజీ అధికారులు చెప్తూ ఉన్నారు. ఇంకా సునామీ హెచ్చరికలు కొనసాగుతున్న నేపథ్యంలో కొంత ఆందోళన కలిగిస్తోంది అక్కడ సిచ్యువేషన్ అంతా కూడా. బిల్డింగ్లు కుప్పకూలిపోవడాలు, అక్కడ ఉన్నటువంటి స్కూల్స్, కాలేజెస్, బ్రిడ్జెస్, ఎయిర్పోర్ట్స్, రైల్వే స్టేషన్స్ అన్నీ కూడా ధ్వంసం అయిపోవడానికి విజువల్ చూస్తూ ఉంటే అక్కడ ఎటువంటి విపత్కర పరిస్థితి ఉంది, విపత్తు తలెత్తిందో అర్థమవుతోంది. సో ప్రజల్ని అక్కడ నుంచి మొబిలైజ్ చేసే ప్రయత్నం దాదాపుగా అక్కడ పబ్లిక్ అధికారులు చేస్తూ ఉన్నప్పటికీ ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. ఒక రోడ్డు కొట్టుకుపోయింది. ఆ విజువల్ చూడొచ్చు మనం. బ్రిడ్జ్ అంతా కూడా కొట్టుకుపోయింది. అక్కడ
నియర్ బై ఒక సముద్ర తీరానికి సమీపంగా ఉన్నటువంటి ఒక బ్రిడ్జ్ నీలమట్టం అవడే కాకుండా అక్కడ నౌకలు మొత్తం కూడా నౌకలన్నీ కొట్టుకుపోతున్న విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. సో అంతటి స్థాయిలో ఒక భయానకమైనటువంటి సిచ్యువేషన్ అయితే అక్కడ నెలకొంది. సో ఆ వాటర్లో ఆ ఫ్లడ్డింగ్స్లో మొత్తం కూడా తమ నౌకలు కొట్టుకుపోతూ ఉన్నాయి. ఆ దృశ్యాలని అక్కడ నుంచి చూసినటువంటి ఆ పబ్లిక్ అంతా కూడా చూస్తూ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకోవైపు సిచ్యువేషన్స్ ఎక్స్ట్రీమ్గా మారే అవకాశం కూడా ఉంది. మళ్ళీ భూకంపం వచ్చే అవకాశం కూడా ఉందని అధికారులు అంచనా వేయడంతో పబ్లిక్ అంతా అక్కడి నుంచి ప్రాణాల అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడుపుతూ ఉన్నారు. సో ఒక్కసారి మళ్ళీ ఆ విజువల్ చూద్దాం, అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఏ రకంగా అల్లెగిసి పడుతున్నాయి అనేది. Hello, may tao kayo? May tao? Hello? May tao? Matumbo. విజువల్స్ చూడండి, సహాయక చర్యలకు సంబంధించి ఆ విజువల్ చూస్తున్నాం మనం. అక్కడ బిల్డింగ్స్ అన్ని కుప్పకూలిపోవడంతో సహాయక చర్యల నిమిత్తం అక్కడికి వచ్చినటువంటి పబ్లిక్ రెస్క్యూ ఆఫీసర్స్ అక్కడికి వచ్చి ఆ సహాయక చర్యలు చేపడుతున్నారు. ఆ శిథిలాల కింద పడినటువంటి ఆ మృతదేహాలను వెలికి తీస్తూ ఉన్నారు. సో చాలా మంది ఆ శిథిలాల కింద పడిపోయి చనిపోయారు, మరికొంతమంది గాయాలయ్యాయి. సో ఇంకోవైపు ఆ భూకంపం తాలూకా పర్యావసనాలతో ఇబ్బంది పడినటువంటి జనం అంతా కూడా రోడ్లపైకి వచ్చి నిరాశ్రయులైపోయి రోడ్లపై ఉన్న వారు కొంతమంది అయితే మరికొంతమంది రకంగా పంట పొలాల మధ్యలో, చేన్ల మధ్యలో, ఆ చెట్ల మధ్యలో డేరాలు కట్టుకొని నివసిస్తూ ఉన్నారు. సో తమ జీవనం మొత్తం కోల్పోయింది. ఆ ఇల్లు ధ్వంసం అవడంతో సామాగ్రి ఇతరత్ర తినడానికి తిండి లేదు. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎక్స్ట్రీమ్గా ఉంది. సో కంప్లీట్గా ఇల్లు కొలాప్స్ అయిందని అర్థం చేసుకోండి ఎటువంటి విపత్కర పరిస్థితి వాళ్ళు ఫేస్ చేస్తున్నారు అనేది. నిరాశ్రయులు అయిపోయి ఏం చేయాలో దిక్కుతోచక అలా రోడ్లపైకి వచ్చి రోడ్ల మీద నిల్చొని ఉండిపోయారు. చాలామంది వాళ్ళంతా కూడా చిన్న చిన్న డేరాలు వేసుకొని అక్కడ దూరంగా చెట్ల మధ్యలో ప్రజెంట్కి ఉంటున్నారు. సో కనీసం తినడానికి తిండి కూడా లేదు. మరి ఈ సిచ్యువేషన్ నుంచి అక్కడి గవర్నమెంట్స్ ఎంత మేరకి వారిని బయటపడేస్తాయి, కనీసం తిండి, ఆహారం, నీళ్లు తాగడానికి కనీస వసతులు కల్పించే ప్రయత్నం అధికారులు ఏం చేస్తారో చూడాలి. బట్ సునామీ హెచ్చరికలు కొనసాగుతున్నాయి కాబట్టి ప్రాణాలు అయితే అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ ఫిలిప్పీన్స్లోని జనరల్ శాంటోస్, మిడనో, డబావో సిటీ అండ్ సరంగని ప్రావిన్స్ల ప్రాంతాల ప్రజలు అలర్ట్ అయ్యారు. వారంతా కూడా అప్రమత్తమయ్యారు. Hello na. Oh my God. Akong kamo. Hello na. May tao kaya dito. Hello, may tao kaya? May tao? Hello. May tao? Hello. Matumbo.